మనము కొనలేనివి చాలా ఉంటాయి. ప్రేమను డబ్బుతో కొనలేము, సమాధానము డబ్బుతో కొనలేము, ఇంకా దీర్ఘశాంతము డబ్బుతో కొనలేము, ఇంకా దయాళుత్వము డబ్బుతో కొనలేము, డబ్బుతో మంచితనము కొనలేము, డబ్బుతో విశ్వాసమును కొనలేము, డబ్బుతో సాత్వికమును కొనలేము, డబ్బుతో ఆశ నిగ్రహము కొనలేమని గలతీలు రాసిన 5:22 అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవన్నిటి ద్వారా మనము డబ్బు ద్వారాను ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వం, మంచితనము డబ్బు ద్వారా కొనగలమా అంటే బైబిల్ యందు కూడా డబ్బుతో కొనలేము. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వసించి నమ్మిక ఉంచుతారో వారికి మాత్రమే ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించబడతాడు. ఇంత అద్భుతమైనటువంటి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నప్పుడు వీటిని డబ్బుతో కొనలేము కదా. డబ్బుతో కొనలేనటువంటి వీటి కోసము మనం ప్రాకులాడి నిజ దేవునైనటువంటి ఆ యొక్క దేవుని పిల్లలైనటువంటి మనము సృష్టికర్తను మనము మర్చిపోతే దేవుని కూడా మనము మర్చిపోయినట్లకే. ఈజీ డబ్బు ద్వారాను, లేదంటే దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా, దేవుడు మనకి ఇస్తున్నాడు కదా ఈ డబ్బునని నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుతే ఈ లోకము నీది కాదు కదా. ఈ లోకము విడిచిన వెంటనే కూడా డబ్బు ద్వారాను పరలోక రాజ్యములో ప్రవేశించలేవని జీరోగా వచ్చావు. కాబట్టి జీరోగానే నువ్వు బ్రతుకుని సాగించి బ్రతుకు దినములంతా కూడా నీవు ఉండి మరలా మట్టికి చేరాలి. కనుక డబ్బు ద్వారాను కొనుక్కోలేనటువంటి వీటన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వాటిని మనమందరము కూడా సద్వినియోగము చేసుకోవాలి.